ఈ 2 రోజులు పోయినాం కదా, ఈ రోజు కూడా పోదాములే అని చెప్పి వచ్చాను. ఆదివారం నాడు బాప్తిసాలు 10:30కి మొదలుపెట్టి 11, 12, 1 గంట 2, 3 అయిపోతుంది. ఇంకా వదిలిపెట్టలా. ఎప్పుడెప్పుడు వదిలిపెడతారో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ చివరి మీటింగులో దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుని సేవకుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఎప్పుడైతే వాక్యం చదివాడో ప్రభువు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబుల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీ గతి నరకమే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతుంటే పక్కన ఎవరు మాట్లాడతారు? సైతాను ఏం మాట తెలుసా? అసలు బ్రాహ్మణులకు మోక్షం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, బైబుల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీకైతే నరకమే. అంటే మనం ఇంతవరకు చేసిన పూజలు తర్వాత ఇవన్నీ వ్యర్థమేనా? ఈ బైబుల్ చెప్పే నిజం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే మన దేశంలో ఇన్ని కోట్ల మంది విగ్రహార్థం చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళని పరలోకానికి పోయి అనుకున్నాను. చివరికి ఇప్పుడెప్పుడు చచ్చిపోతామా, చచ్చిపోయే లోపల చూసుకోవద్దు అనుకున్న ప్రార్థన అయిపోయింది.